జై తెలంగాణ. మన నందు చెప్పినట్టు మీ అందరికీ తెలుసు, జూన్ 2, 2014 మన తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన రోజు. మొన్న 2026 జూన్ 2 వరకు 12 సంవత్సరాల కాలాన్ని పూర్తి చేసుకొని 13వ సంవత్సరంలోకి అడిగిన సందర్భాన్ని పురస్కరించుకొని ఈటీసీఏ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా విచ్చేసిన గౌరవనీయులు ఈ ప్రకాష్ గారికి, మరియు మనం పిలవగానే అన్ని సంఘాల అధ్యక్షులు ప్రతినిధులు కూడా విచ్చేసినారు. వారందరికీ కూడా ఈటీసీఏ మిత్రులకు, సభ్యులకు, శ్రేయోభిలాషులకు, ఇరు తెలుగు రాష్ట్రాల పెద్దలకు, చిన్నలకు, మరియు మన ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మన తెలంగాణ సమాజానికి ఈ వేదిక ద్వారా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు మనము కేవలం ఒక రాష్ట్రం ఏర్పడిన రోజును సెలబ్రేట్ చేసుకోవడం లేదు. తెలంగాణ చారిత్రక వైభవము, దశాబ్దాల పోరాటము, వేలాది మంది త్యాగాలు, కోట్లాది ప్రజల ఆకాంక్షలు ఫలించిన చారిత్రకమైన రోజును మనం స్మరించుకుంటున్నాం. తెలంగాణ చరిత్రని గిట్ట మనం పరిశీలనిస్తే శాతవాహన కాలం నుండి మన తెలంగాణ చరిత్ర ప్రారంభమవుతుంది. శాతవాహనుల పాలనలో తెలంగాణ ప్రాంతంలోని ఒక ముఖ్యమైన రాజకీయ మరియు సాంస్కృతిక కేంద్రంగా ఉండేది. వారి పరిపాలించే సమయంలో నాణాల ముద్రణ, సాహిత్య పోషణ, బౌద్ధమత వ్యాప్తి, వ్యవసాయము, వాణిజ్యము, సంస్కృతి ఇట్లా వారి పరిపాలనలో అభివృద్ధి చెందింది. మౌర్యుల పాలనా విధానాన్ని అనుసరిస్తూ సామ్రాజ్యాన్ని, అంటే అప్పుడు మనకు రాష్ట్రాలు జిల్లాలుగా లేకపోతుండే, మన రాష్ట్రాలను మన శాతవాహనులు ఆహారాలుగా, జిల్లాలను విషయాలుగా విభజించి సమర్థవంతమైన పరిపాలన అందించారు. నేను ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే తెలంగాణ ఉద్యమం కాదు, మన పిల్లలకు భావి తరాలకు ఒక 2-3 ముక్కలు చెప్తే వాళ్ళు రేపు పొద్దున తెలుసుకోవడానికి ఆస్కారం ఉంటుందని చెప్పడం జరుగుతుంది. అట్లనే శాతవాహనుల తర్వాత కాకతీయులు తెలంగాణ 12-14 శతాబ్దాల మధ్య పరిపాలించారు. ఓరుగల్లును రాజధానిగా చేసుకొని తెలంగాణ సంస్కృతిని, భాషను, కళలను అత్యున్నత స్థాయికి తీసుకెళ్లారు. వీరు చేసిన ముఖ్యమైన పనుల్లో వ్యవసాయ అభివృద్ధి, అద్భుతమైన దేవాలయాల నిర్మాణము, శిల్పకళ మరియు చెరువులు. మన ప్రతి గ్రామంలో చెరువులు ఉంటాయి. నీటిపారుదల సౌకర్యాలు ఆ కాకతీయ కాలంలోనే అయింది. అట్లనే గొప్ప నిర్మాణాలు ఈరోజు మనం చూస్తే యునెస్కో కూడా ప్రపంచ వారసత్వ ప్రదేశంగా చెప్పిన హన్మకొండలోని 1000 స్తంభాలు, పాలంపేటలోని రామప్ప దేవాలయం, ఓరుగల్లు కోట వీరి కాలంలోనే నిర్మించబడ్డాయి. సాంస్కృతిక ప్రగతిలో భాగంగా తెలుగు భాషకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారు. ప్రసిద్ధ నృత్య రూపమైన పేరణి శివతాండం కాకతీయ కాలంలోనే బాగా ప్రాచుర్యం పొందింది. మీ అందరికీ తెలుసు, భారతదేశ చరిత్రలోనే ధైర్యానికి ప్రతీక నిలిచిన మహారాణి రాణి రుద్రమదేవి గారు మహిళా శక్తికి ఒక శాశ్వత గుర్తుగా నిలిచారు. తర్వాత కులి కుతుబుషాలు పరిపాలించారు, నిజాంలు పరిపాలించారు. తెలంగాణ ప్రాంతాన్ని 1724 నుండి 1948 వరకు 7 మంది నిజాం రాజులు పరిపాలించారు. వారి పరిపాలనలో మన హైదరాబాద్ నగరము చారిత్రక కట్టడాలతో నేటికి విరచిల్లుతున్నది. కాకపోతే అదే సమయంలో ప్రజలలో ఆత్మగౌరవ భావన పెరిగి భూమి హక్కుల కోసం, సమానత్వం కోసము పోరాటాలు ప్రారంభమయ్యాయి. తర్వాత కాలంలో తెలంగాణ ప్రజా ఉద్యమాలకు, రైతాంగ పోరాటాలకు మరియు చివరకు తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షకు బలమైన పునాది వేసింది. మరియు మన తెలంగాణ ప్రాంతము కొమరం భీం, చాకలి ఐలమ్మ, సర్వాయి పాపన్న, రాజీ గోడ్, కొండా లక్ష్మణ్ బాపూజీ, కాళోజీ నారాయణరావు, రావి నారాయణ రెడ్డి, బద్దం ఎల్లారెడ్డి, అరుట్ల రామచంద్రారెడ్డి,
సూరవరం ప్రతాపరెడ్డి, పివి నరసింహారావు, దాశరథి కృష్ణమాచార్యులు, జమలాపురం కేశవరావు, డాక్టర్ సి నారాయణ రెడ్డి లాంటి ఎందరో పోరాట యోధులు ప్రముఖులు జన్మించిన నేల మన తెలంగాణ నేల. తెలంగాణ ఒక భౌగోళిక ప్రాంతమే కాదు, అది ఒక భావోద్వేగము, ఒక ఆత్మ గౌరవము, ఒక చరిత్ర, ఒక సంస్కృతి. మట్టిలో పుట్టిన గర్జనగా, గుండెలో రగిన జ్వాలగా, తరతరాల ఆకాంక్షల త్యాగాల కడిగిన చరిత్రగా తెలంగాణ ఆవిర్భవించింది. జై తెలంగాణ. 1969 తొలి దశ ఉద్యమం నుంచి 2014 రాష్ట్ర సాధన వరకు ఎన్నో ఉద్యమాలు, నిరసనలు, దీక్షలు, త్యాగాలు తెలంగాణ చరిత్రలో నిలిచిపోయాయి. ఈ సందర్భంగా తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేసిన అమరుల వీరులందరికీ నేను ఈ వేదిక నుండి మనస్ఫూర్తిగా నివాళులు అర్పిస్తున్నాను. జోహార్ తెలంగాణ అమర వీరులకు. కాసోజు శ్రీకాంతాచారి, కానిస్టేబుల్ కిష్టయ్య, ముఖ్య ప్రవీణ్, యాదిరెడ్డి లాంటి ఎందరో అమర వీరులు తెలంగాణ కోసం తమ ప్రాణాలు త్యాగం చేశారు. వారి త్యాగాలు ఎప్పటికీ తెలంగాణ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయి. సుమారు 1500 పైచిలకు అమరవీరుల త్యాగ ఫలితమే మనం ఈరోజు చూస్తున్న తెలంగాణ. ఇవన్నీ ఒక పక్కన పెడితే, ఒక ఉద్యమం నడవాలి అంటే కర్త, కర్మ, క్రియ అనేది ఉంటుంది. తెలంగాణ ఉద్యమానికి సిద్ధాంత రూపం ఇచ్చిన ఒక మహనీయుడి గురించి మనం ఇప్పుడు చెప్పుకోవాలి. తెలంగాణ ఉద్యమ సిద్ధాంతకర్త ఆచార్య ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ గారు తెలంగాణ రాష్ట్ర ఆవశ్యకతను, తెలంగాణ ప్రజలలో చైతన్యం తీసుకురావడానికి, తెలంగాణ ప్రాంతానికి జరిగిన అన్యాయాలను గణాంకాలతో, వాస్తవాలతో వివరించిన మహోన్నత మేధావి అయిన తెలంగాణ ఒక రాజకీయ నినాదం కాదని, అది ప్రజల హక్కు అని చాటి చెప్పిన గొప్ప వ్యక్తి మన జయశంకర్ సార్. 6 దశాబ్దాల ఉద్యమకాలను అధ్యయనం చేసి, ఒడుదొడుకులను విశ్లేషించి, పరిపూర్ణమైన అవగాహనతో ఉద్యమం ముందుకు నడవాలి అంటే నాయకత్వం అనేది ఉండాలని గ్రహించి, మలిదశ ఉద్యమానికి కేసీఆర్ లాంటి సారథ్యం అవశ్యమని విశ్వసించి ప్రోత్సహించిన మార్గదర్శి మన ప్రొఫెసర్ జయశంకర్ గారు. ఒక్కసారి మన ప్రొఫెసర్ జయశంకర్ గారికి ఘనంగా నివాళులు అర్పిద్దాం. ప్రొఫెసర్ జయశంకర్ గారు అమర్ రహే. ప్రొఫెసర్ జయశంకర్ గారు మలిదశ తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహించి విజయవంతంగా ముందుకు నడిపించిన ఉద్యమ సారథి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి కృషి గురించి మనం ఈ సందర్భంలో ఒక 4 మాటలు మీతో పంచుకుంటాం. తెలంగాణ రాష్ట్ర సాధనకై కేసీఆర్ గారు చేసిన అకుంఠిత దీక్ష, అలుపెరగని పోరాటం, అదయ స్థితి నుండి వరకు రాష్ట్రం ఏర్పాడే వరకు జరిగిన తెలంగాణ గాథను ప్రతి అంశంలో అధ్యయనం చేసిన మీ మేధస్సు, మలిదశ ఉద్యమానికి రచించిన ప్రణాళిక, దాని ఆచరణలో నడిపించడానికి ప్రదర్శించిన చతురత, ప్రపంచవ్యాప్తంగా యావత్ తెలంగాణ జాతిని జాగృతి పరిచిన తీరు, తెలంగాణ యాస, భాష, ఆట పాట కనుమరుగవుతున్న సమయంలో తెలంగాణ కళలకు పునర్జీవం కల్పించిన కళాహృదయము, నమ్మిన సిద్ధాంతాలకై, ఎంచుకున్న లక్ష్యాలకై, భావి తరాల శ్రేయస్సుకై ఎన్నో ఎత్తు పల్లాలను, ఆటుపోటులను ఆదరోహించిన సాహసం, ఎంతో మందికి ఆధునిక రాజకీయ పరిజ్ఞతను ప్రసాదించిన గురుతత్వం, ఆధునిక రణరంగంలో ఆయుధము చేత పూనగా పదులైన ధైర్యంతో మాటలనే ఆయుధంగా వెలిచి ప్రత్యర్థుల ఎత్తులను చిత్తు చేసిన వారి చాణిక్యత, ఓపికతో దశాబ్దాల కాలంగా దశల వారి ఉద్యమ కార్యాచరణతో 4.5 కోట్ల ప్రజా ఉద్యమాల సైన్యానికి సారథిగా నిలిచిన నాయకత్వం, జై తెలంగాణ నినాదంతో, ప్రజా గర్జనలతో తెలంగాణ ప్రజాభిష్టాన్ని, తెలంగాణ ప్రాంత ఔన్నత్యాన్ని, స్వరాష్ట్ర కాంక్షలు క్షేత్రస్థాయిలో తీసుకెళ్లి రాజ్యాంగబద్ధంగా 4.5 కోట్ల ప్రజలకు అందించిన తీరు అభినందనీయం. వారి శ్రమ చరిత్ర పుటల్లో చిరస్మరణీయం. జై కేసీఆర్.
తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పనిచేసిన చాలామంది ఉన్నారు. మన జేఏసీ చైర్మన్ కోదండరామ్ గారు మరియు మన ప్రజా యుద్ధ నవక గద్దర్ గారు. ఉద్యమం ఉవ్వెత్తున సాగడానికి వారి పాటలు, వారి సందేశాలు ఎంతగానో ఉపయోగపడ్డాయి. అట్లనే మన రాష్ట్రానికి జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం అని రాసిన అందశ్రీ గారి గురించి కూడా మనం చెప్పుకోగలం. అట్లనే గోరెడ్డి వెంకన్న గారు, దేశపతి శ్రీనివాస్ గారు, నందిని సిద్ధారెడ్డి గారు, ఇట్లాంటి వాళ్ళు ఎంతో మంది ఇక్కడ మన ముఖ్య అతిథిగా వచ్చిన ప్రకాష్ గారు, స్వామి గౌడ్ లాంటి ఎంతో మంది తెలంగాణ ఉద్యమంలో పనిచేశారు. ఒక తెలంగాణ ఉద్యమంలో నాయకులైతే ఉద్యమం రాష్ట్రం రాలేదు. తెలంగాణ ఉద్యమంలో విద్యార్థులు, ఉద్యోగులు, రైతులు, మహిళలు, కళాకారులు, మేధావులు, న్యాయవాదులు, జర్నలిస్టులు, రాజకీయ పార్టీల నాయకులు, జేఏసీ, ప్రజా సంఘాలు అందరూ తమ వంతు పాత్ర పోషించారు. అట్లనే స్వరాష్ట్రంలో జరుగుతున్న మన తెలంగాణ ఉద్యమానికి సంఘీభావంగా గల్ఫ్ గడ్డ నుంచి మన అనేక సంఘాలు తెలంగాణ సంఘీభావ కార్యక్రమాలు నిర్వహించాయి. అందులో మాతో పాటు GTWCA కూడా తెలంగాణ ఉద్యమంలో పనిచేసింది. ఈ సందర్భంగా నేను ETCA సభ్యులందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. అట్లనే మన తెలంగాణ రాష్ట్రము ఏర్పడడానికి అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వము కేంద్రంలో ఉండే సోనియా గాంధీ గారికి కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అట్లనే ప్రతిపక్ష నేత, అప్పుడు బీజేపీ ప్రతిపక్ష నేత సుష్మా స్వరాజ్ గారు కూడా మన తెలంగాణ బిల్లుకు మద్దతు తెలిపి మన తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టడానికి కృషి చేశారు. మన కాంగ్రెస్ నుంచి కూడా మన ఎంపీలు మధు యాష్కి గౌడ్ గారు, మన పొన్నం ప్రభాకర్ గారు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు మరియు వివేక్ గారు లాంటి వాళ్ళు కూడా పార్లమెంట్లో చాలా బాగా పనిచేశారు. బీజేపీలో కూడా మన బండారు దత్తాత్రేయ గారు, విద్యాసాగర్. ETCA ఆధ్వర్యంలో మన తెలంగాణ రాష్ట్రం సిద్ధించి 12 సంవత్సరాల కాలం పూర్తి చేసుకున్న సందర్భంలో మనం తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించుకున్నాం. ఈ రాష్ట్రము సిద్ధించడానికి కారకులైన అమరవీరులను స్మరిస్తూ వారి త్యాగాలను నెమరు వేసుకుంటూ వారి త్యాగాల ఫలాల వల్లనే ఈ తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది. కాబట్టి ఆ అమరులందరికీ కూడా ఈ సభాస్థలి నుంచి ఘనమైన నివాళులు అర్పించడం జరిగింది. అట్లనే తెలంగాణ ఉద్యమ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ గారి ఆశయాలను, వారి కళలను తెలంగాణ వారు ఏదైతే కన్నారో మన తెలంగాణ సామాజికంగా ఎంత చైతన్యపరిచినరో ఉద్యమ భావజాలాన్ని, తెలంగాణ రాష్ట్ర ఆవశ్యకతను ఏ విధంగానైతే ప్రపంచవ్యాప్తంగా వ్యాపింపజేసినరో వారి కృషిని కూడా ఇక్కడ మనం చెప్పుకోవడం జరిగింది. అట్లనే 4 కోట్ల తెలంగాణ ప్రజా ఉద్యమానికి సారథిగా నిలిచిన కేసీఆర్ గారి నాయకత్వాన్ని కూడా అభినందిస్తూ ఈ కార్యక్రమంలో మనం చెప్పుకోవడం జరిగింది. అట్లనే ఎంతోమంది సకల జనులు ఈ తెలంగాణ ఉద్యమంలో పాల్గొని ఒక చారిత్రకమైన విప్లవం ద్వారా మనం రాష్ట్రం సాధించినాం. అందులో విద్యార్థుల పాత్ర చాలా అభినందనీయం. కాబట్టి విద్యార్థులను అందరు సకల జనులను మేము ఎవరైతే మా తెలంగాణ రాష్ట్రానికి సహకరించారో వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలపడం జరిగింది. మా తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాల్లో భాగంగా ప్రతి సంవత్సరం బోనాలు, బతుకమ్మ, ఉగాది లాంటి పండుగలు కూడా నిర్వహిస్తున్నాం. ETCA స్పోర్ట్స్ మీట్స్ లాంటి కార్యక్రమాల్లో యువతను ఎంకరేజ్ చేస్తూ క్రికెట్ పోటీలు కూడా మా కార్యవర్గం నిర్వహించి బహుమతులు అందజేసిండ్రు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన తెలంగాణ సమాజానికి మరియు తెలుగు రాష్ట్రాల ప్రజలకు మేము హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అట్లనే ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలంగాణ సమాజానికి ఈ శుభదిన సందర్భంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ.